హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే ఆదివారం లాగనమాట. ఏంటి పిల్లల చేత పని చేయించేస్తుంది శైలు అనుకుంటున్నారా? ఏం లేదండి, సండే కదా! పిల్లలకైతే చిన్న చిన్న పనులైతే చెప్పాననమాట. ఎలాగో వారమంతటా కొంచెం బిజీగా ఉంటారు. స్కూలుకి వెళ్తారు. అలా వచ్చి ఆడుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు కదా! ఇంకా సండే అయినా కొద్దిగా చిన్న చిన్న పనులు చెప్పామనుకోండి, వాళ్ళకి కూడా ఇంట్లో ఏం జరుగుతుంది, ఏ పనులున్నాయి అని అన్నీ తెలుస్తాయి కదండీ! అందుకనే పిల్లలకైతే ఈరోజు చిన్న చిన్న పనులైతే చెప్పాను. పెద్దోడికేంటంటే వాషింగ్ మిషన్‌లో బట్టలున్నాయనమాట. అవన్నీ ఎండేయమని చెప్పాను. ఇంకా చిన్నోడికైతే మంచమంతా నీట్‌గా సర్దేసి, ఇంకా బెడ్ షీట్లు, దుప్పట్లు ఉంటాయి కదా! ఇంకా అవన్నీ మడత పెట్టమని చెప్పాను. అయితే వాళ్ళిద్దరూ ఏం చేశారంటే, నేను ఈ పని చేస్తానంటే, నేను ఈ పని చేస్తాను అని చెప్పి ఇద్దరూ దెబ్బలాడుకుంటున్నారండి. గొడవ పడుతున్నారు. అంటే ఎవరిది బేరం అయిపోతుందో ఆ పని బేరంగా ఎంచుకుంటున్నారనమాట. అలా అని చెప్పేసి ఇద్దరు గొడవ పడుతుంటే, నేను అలా కాదని చెప్పి పెద్దోడికి బట్టలన్నీ ఎండేయమని చెప్పాను. చిన్నోడికైతే బెడ్ షీట్‌లన్నీ సర్దేసి మంచం సర్దమన్నాను. ఎందుకంటే పెద్దోడికి మంచం సర్దమంటే, బెడ్ సర్దమంటే ఏంటంటే నీట్‌గా చేయడండి. ఎలా పడితే అలా చేసేసి, ఏదో చేశాం కదా అని ముక్కు పడితే చేసేస్తాడనమాట. చిన్నోడైతే ఏంటంటే నీట్‌గా మొత్తం ఏ పని చేసినా కూడాను అది చాలా పర్ఫెక్ట్‌గా చేస్తాడు. చాలా నీట్‌గా కూడా చేస్తాడనమాట. అందుకే చిన్నోడికి బెడ్ మొత్తం సర్దమన్నాను. పెద్దోడికేంటంటే బట్టలన్నీ కూడా ఆరేయమని చెప్పాను. ఇంకా మా పెద్దోడేంటంటే బట్టలన్నీ ఆరేసేసాక ఇంకా ఫోను పట్టుకొని గేమ్స్ అయితే ఆడుకుంటున్నాడు. చిన్నోడి పనేంటంటే కొంచెం లేట్‌గా చేస్తాడు అన్నీ కూడాను. అయితే ఇక్కడేంటంటే మా చిన్నోడికి కొద్దిగా కోపమొచ్చిందండి. బెడ్ సర్దాడు. ఇంక సర్దేసి వాటర్ తాగేసి వెళ్దామని చెప్పేసి వంటగదికి వెళ్ళొచ్చేలోపు మా పెద్దోడు ఏం చేశాడంటే మొత్తం కూడా అంటే చిందరవందర చేసాడనమాట బెడ్డు. ఇంకా మా చిన్నోడికి కోపమొచ్చి, ఇలా ఎవరు చేశారు? నేనింక మడత పెట్టను, ఇంక సర్దను అని చెప్పి కోపమైపోతున్నాడనమాట. అయితే చేసేయి నాన్న అంటే ఇంక అవన్నీ కూడా నీట్‌గా సర్దేస్తున్నాడనమాట. మనం పిల్లలకి అప్పుడప్పుడు పని చెప్తూ ఉండాలండి. వాళ్ళకి కూడా పనంటే ఏంటో తెలియాలి కదా! ఆడపిల్లలే కాకుండా మగ పిల్లలు కూడా పని చేస్తూ ఉండాలి. నేను పనిలో ఆడ, మగ అని చూడకుండా అందరికీ కూడా పని చెప్పామనుకోండి, వాళ్ళకి కూడా ఫ్యూచర్‌లో కొంచెం ఏం చేయాలి, ఏంటి అని తెలుస్తది కదా! అందుకే పిల్లలకేంటంటే మనం వాళ్ళు ఖాళీగా ఉండేటప్పుడు చిన్న చిన్న పనులైతే చెప్తూ ఉండాలి. అంటే మార్కెట్‌కి వెళ్ళి సామాన్లు తేవడం, కిరాణా సామాను ఇలాంటివన్నీ చెప్తూ ఉండాలి. ఇంట్లో పని కూడా కొద్దిగా చెప్పాలండి. అప్పుడే వాళ్ళకి అన్ని పనులు కూడా తెలుస్తాయి. బయట ఎలా ఉంది కూడా తెలుస్తదనమాట. ఇంకా పిల్లలైతే వాళ్ళ పని చక్కగా చేసేసారు. ఇంకా తర్వాతేంటంటే, నేను మిగతా పనంతా క్లీన్ చేసుకున్నాననమాట. అంటే ఇల్లంతా తుడిచేసి, ఇంకా గిన్నెలన్నీ ఉంటే అవన్నీ క్లీన్ చేసేసాను. ఇంతలో మా వారేంటంటే, గ్యాస్ కోసం బయటికి వెళ్లారండి. గ్యాస్ ఏంటో నెల రోజులైంది ఫోను చేస్తున్నాను. ఇంతకీ గ్యాస్ తేవట్లేదండి అతను. ఇంకా మాది ఫోను చేసి ఇంకా విసుగొచ్చేసి, మా వారే ఒకసారి గ్యాస్ కంపెనీ దగ్గరికైతే వెళ్లారు. అయితే అక్కడేంటంటే గ్యాసు స్టాక్ లేదంట. ఇంక తర్వాత ఇంకెప్పుడైనా రమ్మని చెప్పారు. చాలా ఇబ్బందండి గ్యాస్ లేకపోతే మాత్రం. ఇంక తప్పదు కదా అని చెప్పేసి ఇంకా ఎండలో ఎళ్లారనమాట. అంటే 11కి ఇలా వెళ్లారు. ఇంక రిటర్నొచ్చేటప్పుడేంటంటే అతనికి ఇలా పైనాపిల్ కనిపించాయనమాట. ఒకటి రూ. 30 అని చెప్పగాన ఒకటైతే పట్టునొచ్చారు. అయితే దాన్ని కట్ చేయడానికి మా వారు నానా తంటాలైతే పడుతున్నారండి. 3 నైఫ్‌లు వాడుతున్నారనమాట. ఇది కాకుండా అది, అది కాకుండా ఇది. అంటే నైఫ్‌లో ఏంటంటే కొంచెం షార్ప్‌నెస్ లేవనమాట. అందుకని ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి దాంతో అలా కట్ చేసుకుంటూ అలాగా తంటాలైతే పడుతున్నారనమాట. ఇంకా లాస్ట్‌కయితే ఇంక ఎలాగోలా కట్ చేసేసారండి. ఇంకా కట్ చేసేసి ఇంకా అతనైతే ఒకటి తిన్నారు. అయితే నాకొకటి తినమన్నారు. నాకేంటంటే పైనాపిల్ నచ్చదండి. పైనాపిల్ గాని, పనసపండు గాని అస్సలు నచ్చదు. నేను తినను, మా పిల్లలు కూడా తినరనమాట. మా వారొక్కరే తింటారు. అయితే "ఒక్కటి తిను ఎలా ఉందో చెప్పు" అంటే సరే అనుకుని ఒక్క టేస్ట్ చేశాననమాట. అయితే కొంచెం పర్లేదు బానే ఉంది గానీ, నాకెందుకో అంత నచ్చలేదు. ఒకే ఒక పీస్ అయితే తిన్నాను. నా ఎక్స్‌ప్రెషన్సే మీకు అర్థమై ఉంటాయి. ఎలా ఉందా? ఏంటా అని. పర్వాలేదండి. అదంత పుల్లగా లేదు. స్వీట్‌గానే ఉంది. కానీ నాకేంటో ఆ వాసన నచ్చదు. పనసపండు కూడా అస్సలు నచ్చదండి. నేనెప్పుడూ తినలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అయితే తిన్నాను. ఇంకా అలానే మా చిన్నోడు కూడా తిన్నాడండి. ఒక ముక్క తిన్నాడు. నాకు ఇలా పీసెస్ వద్దమ్మా, నాకైతే జ్యూస్ చేసిచ్చి నేను తాగేస్తాను అన్నాడు. ఇంకా సరే మా వారు ఇంకా జ్యూస్ చేసేసేయి తాగేస్తాము అంటే, ఇంకా సరే అని చెప్పేసి నేను ఒక్క ముక్క మాత్రమే తిన్నానండి. ఇంకా మిగతావన్నీ ఏంటంటే చిన్న పీసెస్ చేసేసి మిక్సీ జార్‌లో వేసేసి ఇంకా గ్రైండ్ చేశాననమాట. నా దగ్గర ఏంటంటే ఆహ్, జ్యూసర్ మిక్సర్ లేదండి. అందుకని నేనేం చేశానంటే డైరెక్ట్‌గా మిక్సీలోనే వేసేసి గ్రైండ్ చేసేసాననమాట. అంటే నేనెప్పుడు పళ్ళు తెచ్చినా కూడాను ఇలా జ్యూసులు చేయనండి. డైరెక్ట్‌గా పళ్ళైతే తినేస్తామనమాట. ఫ్రూట్స్ ఏవి తెచ్చుకున్నా కూడాను
డైరెక్ట్‌గా కట్ చేసుకొని తింటాము. ఇలా జ్యూస్‌లయితే ఎప్పుడు చేయను. అందుకనే నేనెప్పుడు కూడా జ్యూసర్ మిక్సర్ కొందామని అనుకోలేదు. నాకసలు అవసరం కూడా పడలేదనమాట. అయితే ఈరోజు మాత్రం మా వారు ఇంకా జ్యూస్ చేసామనేసరికి ఇంకా తప్పదు కదా అని చెప్పి మిక్సీలో అయితే వేశాను. నాకప్పుడు అనిపించింది ఒక జ్యూసర్ మిక్సర్ తీసుకుంటే బావుండేది అని. ఇంకా సర్లే ఈ ఒక్కసారికి ఎందుకులే అని చెప్పి ఇంక నేనైతే నార్మల్‌గా గ్రైండ్ చేశాను. ఇంకా గ్రైండ్ చేసేసి దాంట్లో నేనింక పాలు, పంచదార ఏమీ వేయలేదండి. పైనాపిల్ కొంచెం స్వీట్‌గానే ఉంది. అందుకని ఇంకేమీ వేయలేదనమాట. ఇంక దాన్ని మొత్తం గ్రైండ్ చేసేసి ఇంకా వడబోసేసాను. అందులో పిప్పేమైనా ఉంటదని చెప్పి వడబోసేస్తే 2 గ్లాసులొచ్చాయండి. చిన్నవి 2 గ్లాసులొచ్చాయనమాట. ఇంకా వాటినైతే ఒకటి మా వారికిచ్చాను. ఇంకోటేంటంటే ఇద్దరు పిల్లలకి సగం సగం ఇచ్చాననమాట. అయితే మా చిన్నోడేంటంటే కొంచెం తాగాడు. పర్వాలేదు బావుందమ్మా అన్నాడు. మా పెద్దోడికి మాత్రం పైనాపిల్ అని చెప్పలేదండి. మ్యాంగో అని చెప్పాను. ఇదేం జ్యూస్ అమ్మా అంటే మ్యాంగో జ్యూస్ అని చెప్పేసరికి చక్కగా తాగేసాడండి. చాలా బావుందమ్మా. కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుంటే ఇంకొద్దిగా చల్లగుంటుంది అని అంటున్నాడు. ఇంకా లేవు నాన్న నార్మల్‌గానే చేసేసా అని చెప్పేసాను. ఇంకా వాడు తాగేసిన తర్వాత అప్పుడు చెప్పాననమాట. ఇది మ్యాంగో జ్యూస్ కాదు నాన్న పైనాపిల్ జ్యూస్ అని చెప్తే, "ఆ! నాకెందుకు మోసం చేసావు" అని అంటున్నాడు. సరేలే తాగేసావు కదా! అని చెప్పేసి ఇంకా మిగతా మిగతా సగం ఏం చేశానంటే చిన్నోడికి ఇచ్చాననమాట. ఫస్ట్ ఏంటంటే చిన్నోడికిస్తే టేస్ట్ చేసాడు. తర్వాత మా పెద్దోడికిచ్చి సగం తాగేసి మిగతా సగం ఏంటంటే మళ్ళీ చిన్నోడికిచ్చాడు. ఇంకా చిన్నోడైతే మంచిగా తాగేసాడు. అయితే మా వారు బయట నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే చికెన్ కూడా తెచ్చేసారనమాట. అంటే చికెన్ బిర్యానీ పిల్లలు చేయమని చెప్పారు. ఇంకా అందుకనే చికెన్ అయితే పట్టుకొనొచ్చేసారు. ఒక కేజీ చికెన్ తెచ్చారండి. అయితే నేను మధ్యాహ్నం బిర్యానీ చేసేద్దామని అనుకున్నాను. కాకపోతే మాకు ఇంకా కొంచెం వాటర్ ప్రాబ్లమ్ ఉందన్నమాట. అందుకనే మధ్యాహ్నం బిర్యానీ ఏమీ చేసుకోలేదు. తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకా తర్వాత అంటే వాటరొచ్చిన తర్వాత మ్యారినేట్ చేద్దామని చెప్పేసి ఇంక దాన్నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. మధ్యాహ్నం లంచ్‌కి మాత్రం ఎగ్ రైస్ చేసేసానండి. సింపుల్‌గా నార్మల్‌గా ఎగ్ రైస్ చేసేసి ఇంక తినేసామనమాట. ఇంకా అందరం తినేసిన తర్వాత ఇంకా చికెన్ ఉంది కదా అని చెప్పి అప్పుడు వాటరొచ్చాయి. ఇంకా చికెన్‌ని శుభ్రంగా కడిగేసి మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఈరోజేంటంటే ఎప్పుడు చేసేలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నానండి చికెన్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్‌గా ఉంటుంది. వేరంగా కూడా అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే చికెన్‌ని శుభ్రంగా కడిగేసి ఇంకా దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడరు, ఇంకా గరం మసాలా వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలనమాట. అంటే ఏంటంటే, మనం చికెన్ కర్రీ కోసం ఎలా మ్యారినేట్ చేసుకుంటాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకుంటాం కలుపుకుంటాం కదా! ఇంక అలానే మొత్తం కలిపేసి ఇంక దాన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. అయితే ఈ ప్రాసెస్ మొత్తం నేను 3కి, 4కి స్టార్ట్ చేశానండి. అంటే కొంచెం వేరంగా నైట్‌కి వంట చేసేద్దామని చెప్పి బాగా వేడిగా ఉంటుంది కదా! అందుకని ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామనుకోండి, వంట చేసే టైంకి చికెన్‌కి ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పడతాయనమాట. అందుకే ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను నేను. ఇంకా తర్వాత రైస్ అయితే నానబెట్టుకుంటున్నానండి. ఒక అర కేజీ వరకు రైస్ అయితే నానబెట్టేసాను. ఇంకా మరో పక్కయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అయితే ఈవినింగ్ 6కి బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసానండి. పిల్లలకి సాయంత్రం స్నాక్స్ ఏమి ఇవ్వలేదు. కొద్దిగా పాలుంటే ఇచ్చేసాను. ఇంకా వంట వేరమే చేసేస్తాను కదా అని ఇంకా స్నాక్స్ ఏమి ప్రిపేర్ చేయలేదనమాట. అయితే ఇప్పుడు బిర్యానీ చేసుకుంటున్నాను. దీనికోసం ముందేంటంటే ఒక బాండీలో కొద్దిగా నూనె వేసుకున్నాను. అలాగే కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇంకా వేసుకొని ఇందులో బిర్యానీ మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, అలాగే షాజీరా, ఇంకా మరాఠీ మొగ్గ ఇంకా ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేయించుకున్నాను. అది కొద్దిగా వేగిన తర్వాత ఇంకా కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని వాటినైతే వేయించుకుంటున్నానండి. ఇంకా ఇది వేగేలోపు మరో పక్క ఏం చేశానంటే ఎసరు కోసం అంటే రైస్ కోసం అని చెప్పి ఎసరు పెట్టాను. అందులో కొంచెం బిర్యానీ మసాలా దినుసులు, ఉప్పును, ఆయిలే వేసుకున్నాను. ఇంకా అదైతే వేడవుతుంది. ఇక్కడ ఉల్లిపాయలైతే వేగుతున్నాయి కదా! ఇంకా మరో పక్కేంటంటే మా చిన్నోడు సడెన్‌గా చెప్పాడనమాట. "ఈవినింగ్ ఫంక్షన్ ఉందమ్మా. నేను పార్టీకెళ్ళిపోతున్నాను. నా కోసం వంట చేయొద్దు" అని చెప్పి. ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్‌ది బర్త్‌డే అనమాట. అయితే వాళ్ళు పార్టీ ఇస్తున్నారండి. అంటే ఇంట్లోనే కేక్ కటింగ్ ఉంది. ఫుడ్ పెడతారనమాట. ఇంకా చెప్పి వాడైతే వెళ్ళిపోయాడు. నాకు వంట చేయొద్దని చెప్పి. ఇంక మేమేమనుకున్నామంటే కేజీ చికెన్ తెచ్చేసారు కదా! మా ముగ్గురికి కేజీ చాలా ఎక్కువైపోతుందని చెప్పి అనుకున్నాము. సర్లే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి ఇక్కడైతే ఆనియన్స్ అన్నీ చక్కగా వేగిపోయినాయి కదా! అయితే ఇక్కడ నేనేం చేశానంటే కేజీ చికెన్ కదా! ఎక్కువైపోతుందని చెప్పి సగం చికెన్ మాత్రమే వేసుకున్నానండి. మిగతా సగంతో ఏం చేశానో చెప్తాను. అయితే ఇక్కడ చికెన్ అయితే వేసేసాను కదా! ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇంకా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసి, ఇంకా మూతైతే పెట్టేసి దీన్నేంటంటే సిమ్‌లో ఉడికించుకుంటున్నానండి. ఇలా ఉడికించుకోవడం వల్ల వాటర్ వచ్చి ఇంకా చికెన్ అనేది బాగా కుక్ అవుతుందనమాట. ఇంకా చికెన్ అయితే కాస్త వేగిందండి. ఇంకా ఇలా వేగిన తర్వాత ఇందులో
నేను కొత్తిమీర పుదీనా అవేం వేసుకోవట్లేదు. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను చూసారా, కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసుకొని దాన్ని ఐస్ క్యూబ్స్ లా చేసుకున్నానని. ఇంకా వాటినే ఒక 3 వేసుకున్నాను. ఇంకా కొద్దిగా కొత్తిమీర పుదీనా పేస్ట్ ఏంటంటే కొద్దిగా సపరేట్ పెట్టుకున్నాను కదా, ఇంకా అది కూడా వేసేసి మొత్తం బాగా కలిపేసుకున్నాను. ఇంకా ఇందులో ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసేసి మొత్తం కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో దీన్ని అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇంకా ఇది ఉడికే లోపు మరో పక్క అయితే ఇంకా వాటర్ కూడా బాగా మరిగిపోయండి. ఇప్పుడు ఇందులో నేనైతే రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా రైస్ వేసుకొని ఇంకా దాన్ని అయితే ఉడికించుకోవాలి. అయితే మీకు ఇక్కడ ఒకటి చెప్పాలండి. మనం ఈ బిర్యానీలో ఏంటంటే కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలాగా పేస్ట్ లాగా చేసి క్యూబ్స్ లాగా చేసుకొని వేస్తే చాలా బాగుంటదండి. అంటే ముక్కకి మనకి మసాలా చాలా చక్కగా పడుతుంది. కొత్తిమీర ఇంకా పుదీనా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల. చూసారా, చికెన్ అనేది చాలా చక్కగా ఉడికిపోయింది. ఏంటంటే ఇక్కడ కొద్దిగా గ్రేవీ లాగే ఉంచుకోవాలండి, అప్పుడే మనకి రైస్ కి ఈ గ్రేవీ మొత్తం చక్కగా పడుతుంది అనమాట. ఇక్కడ చికెన్ ఉడికిపోయింది కదా, ఇంకా మరో పక్క అయితే రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా ఈ రైస్ మొత్తాన్ని కూడాను ఈ చికెన్ మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. ఇంకా ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇంకా దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో జస్ట్ ఒక 15 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనం నార్మల్ దమ్ బిర్యానీ పెడితే ఏంటంటే మినిమం 25 మినిట్స్ పడుతుంది కదా, ఇంక ఇక్కడ అలా కాకుండా జస్ట్ ఒక 15 మినిట్స్ పెడితే రైస్ అనేది చాలా చక్కగా ఉడికిపోతుంది. పొడి పొడిగా కూడా వస్తుందండి, చాలా బాగుంటుంది. అయితే ఇంకా బిర్యానీని అయితే నేను దమ్ పెట్టుకుంటున్నాను కదా, మరో పక్క ఏంటంటే మిగిలిపోయింది కదండి చికెన్ కాస్త, ఇంకా ఆ చికెన్ లో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. అలాగే కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదా, ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని ఒక 2 వేసుకున్నాను అనమాట. ఇందులోనే కొద్దిగా నిమ్మరసం వేసేసి బాగా కలిపేశాను. దీన్ని ఏం చేస్తున్నానంటే చికెన్ కబాబ్స్ లా చేసుకుంటున్నానండి. దీన్ని కడాయిలో అయితే చేసుకుంటున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే కడాయిలో కొద్దిగా బటర్ అయితే వేసుకున్నాను. బటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. బటర్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇంకా వీటిని కొద్దిగా వేయించేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇంకా చికెన్ ముక్కలు మొత్తం వేసేసి దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి దీన్ని అయితే బాగా దగ్గర అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. అంటే దాంట్లో ఉన్న గ్రేవీ మొత్తం కూడా బాగా ఇంకిపోవాలి. అలా ఇంకిపోయేంత వరకు కూడా దీన్ని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోవాలి. అయితే మనం వీటిని నాన్ స్టిక్ పెనంలో గానీ లేదంటే ఇలా ఇనుము కళాయిలు ఉంటాయి కదా, ఇంకా వాటిలో చేసుకుంటే చికెన్ అనేది చాలా బాగా కుక్ అవుతుందండి. కొంచెం త్వరగా కూడా వేగుతుంది. అందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కాబట్టి చికెన్ అనేది ఇంకా బాగా వేగుతుంది అనమాట. ఇంకా అదైతే ఒక పక్క వేగుతుంది, మరో పక్క అయితే బిర్యానీ చూసారా ఎంత బాగా కుక్ అయిందో. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. జస్ట్ 15 మినిట్స్ లో రెడీ అయిపోయింది. చాలా బాగా కుక్ అయిందండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. అదే మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా బాగుంది. ఇంకా ఆ వాసనకి మా వారైతే వంట అయిపోయిందా అని వచ్చి అడుగుతున్నారు. ఇంకా బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇంకా దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వంటగదిలో చాలా వేడిగా ఉందని చెప్పి ఇంకా బయటకైతే వచ్చానండి. బయట అయితే ఎంత చల్లగాలి వేస్తుందో భలే అనిపించిందండి. అంత వేడి నుంచి ఒక్కసారి వచ్చేసరికి ఏసీలో ఉన్నట్టు అనిపించింది. అంత చల్లగా అనిపించింది. అయితే ఇలాగే ఒక 5 నిమిషాలు బయట ఉండిపోయానండి. ఇంకా నాకైతే ఇంక మర్చిపోయాను స్టవ్ మీద ఇలా చికెన్ పెట్టానని చెప్పి. ఇంకా సడన్ గా నాకు స్మెల్ వచ్చేసరికి లోపలికి వెళ్తే కొంచెం మాడిపోయిందండి చికెన్. ఇంకా ఏం చెయ్యాలో తెలియలేదు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అలా కలిపేశాను. ఇంకా అలా కలిపేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకున్నాను. ఇంకా ఈసారి ఏంటంటే దగ్గరుండే వేయించుకున్నాను అనమాట. అలా అని పూర్తిగా మాడిపోలేదండి, కొంచెం కిందకి అడుగు పట్టేసింది అనమాట. కానీ చికెన్ అయితే బాగానే కుక్ అయింది. ఇంకా మరొకసారి కలిపేసుకొని ఇంకా వాటినైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఏంటంటే మన దగ్గర రోటీ చేసుకున్న జాలి పెనం ఉంటుంది చూసారా, ఇంకా దాని మీద పెట్టి ఇంకా స్టవ్ మీద ఒక 2 నిమిషాలు వీటిని కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకుంటే ఏంటంటే మనకి చికెన్ తందూరి తిన్నట్టు, అంటే మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుందండి. మనకి బొగ్గుల మీద కాలిస్తే ఎలాంటి ఫ్లేవర్ వస్తుందో ఇంకా అలాంటి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఇలానే స్టవ్ మీద ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారా ఇక్కడైతే చక్కగా బాగా వేగిపోయాయి అనమాట. ఇంకా వీటినైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా ఇప్పుడైతే వంటంతా అయిపోయింది కదా, చూసారా చికెన్ కూడా చాలా చక్కగా వేగిపోయిందండి. చాలా మెత్తగా వచ్చాయన్నమాట పీసెస్ కూడాను. ఇంకా వంటంతా అయిపోయింది. ఇంకా రెడీగా అందరూ కూర్చున్నారండి, వెయిట్ చేస్తున్నారు నేను ఎప్పుడు వంట చేస్తానా, వీటిని ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని చెప్పి. మేము ఎప్పుడు బిర్యానీ చేసినా మాకు అది కొత్తగానే అనిపిస్తుందండి. ఆ రోజు కొత్తగా ఫ్రెష్ గా తిన్నట్టు అనిపిస్తుంది. ఇంకా అందరికీ వడ్డించేసి ఇంకా ఐపీఎల్ చూసుకుంటూ ఇంకా బిర్యానీ అయితే తింటున్నాము. చిన్నోడు మాత్రం నైట్ వచ్చినప్పటికి 10 అయిపోయిందండి.
ఇంకా ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే రెసిపీస్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ రెసిపీస్ నచ్చితే ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.